అసలు ఫైబ్రాయిడ్స్ వలన ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయా? ఇది చాలా మందిలో ఉండే క్వశ్చన్. సో దీని గురించి మనం తెలుసుకుందాం. సో నార్మల్ గా ఏంటి అంటే గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. పై పొర, మధ్యలో పొర, లోపల పొర. ఈ లోపల పొరలో ఉండే ఫైబ్రాయిడ్స్ నే మనం సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ ఉండటం వలన ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఆడవాళ్ళు ఎవరైనా సరే కూడాను అవి తీయించుకున్న తర్వాతే ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో అదే విధంగా పై పొరలో అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ సైజ్ మరీ పెద్దగా ఉంది, కొన్ని సార్లు లోపలికి కూడా అంటే గర్భసంచి లోపలికి కూడా వెళ్తుంది అని అనిపిస్తే అటువంటి ఫైబ్రాయిడ్స్ కూడా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు తీయించుకోవాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ ఏంటి అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండానే ఉంటుంది అండ్ దాని వలన మిస్క్యారేజెస్ గానీ ప్రీటర్మ్ లేబర్స్ గానీ అట్లాంటివి మేము చాలా మందిలో చూడమన్నమాట. సో యూజువల్ గా ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఫస్ట్ స్కానింగ్ అయిన తర్వాత మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి ఆ స్కానింగ్ లో కనిపించినంత మాత్రాన మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఇట్లాంటప్పుడు మనం ఏంటి అంటే ఒక 2-3 months వరకు బానే ఉంది అంటే యూజువల్ గా ఇట్లాంటి ప్రెగ్నెన్సీస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ వలన కొన్ని సార్లు ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మిస్క్యారేజెస్ గానీ జరుగుతూ ఉంటాయి తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఈ ఫైబ్రాయిడ్ వలన ఎటువంటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గానీ మిస్క్యారేజ్ ప్రాబ్లమ్స్ గానీ ఉండవు. సో మీకు గనక ఫైబ్రాయిడ్స్ ఉంది, దాని వలన ఫర్టిలిటీ మీ ఇబ్బంది పడుతుంది అని మీరు అనుకుంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి అసలు లొకేషన్ ఎక్కడుంది, సైజ్ ఎంత ఉంది అన్నది చూసుకొని దానికి సరిపడా ఎగ్జామినేషన్ అంటే దానికి సరిపడా ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని నిజంగా తీయాల్సి వస్తేనే తీయండి. లేదు అంతా బాగుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తీయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట.